అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇప్పుడైతే మన కొత్త ఇంటర్వ్యూ ఉంది. ఏంటంటే బతుకు జట్కా బండి ఎవరు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి అంటే రాహుల్ ప్లస్ మంగళపల్లి మంగ్లీ ఆదరించినారు నన్ను ఇంటి ఆడబిడ్డలింత గొప్ప జన్మనిచ్చినమ్మ నాన్న రుణం తీరేదే. ఇప్పుడు వాళ్ళిద్దరు విడాకులు కావాలంటే మనం వెళ్ళి వాదిద్దాం రండి. చూడండి, మొత్తం వీడియో చూడండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేయండి. ఓకే హలో గాయస్, ఇప్పుడైతే మంగళపల్లి మంగ్లీకి అయితే వెళ్ళేద్దాం. వాళ్ళ లొల్లేందో చూద్దాం ఇప్పుడు. అమ్మ మంగ్లీ ఇటు రా అమ్మ. మంగళపల్లి మళ్ళీ మన మంగోలి ఏం చేస్తుందో అరుసుకు తాగుది. మంగోలి అమ్మ నీ ప్రాబ్లం ఏందమ్మా? నా ప్రాబ్లం లేదమ్మా. ఆ దొంగ నా కొడుకు అట్లా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆస్తులు, ఖజానా, నగలు అన్నీ అన్నీ ఆయన పేరేముండే? రాహుల్. కుకట్పల్లి రాహుల్. నాంపల్లి కేతన కాడి రాజాలింగో సూపర్ స్టార్ అండి బాబు. ఆయన సెట్లు ఆయన ఏంటో చిన్న ఈ గిన్నె తీసుకుంటాను. ఆమె బర్త్డే గిఫ్ట్ ఇచ్చినా సార్ నేను వేసేసాడు, బాగా వేసేసాడు. బర్త్డే గిఫ్ట్ ఇస్తే నీకు తీసుకొని వస్తావా? అయ్యా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన చూపెడదామని మీకు. సరే ఈ గిన్నె నాకు ఇచ్చేసి ప్రూఫ్. అదే బర్త్డే గిఫ్ట్ సార్ ప్రేమతో ఇచ్చిన. ఇప్పుడు ఇవ్వాలా? ఇయ్యాను ఇప్పుడు. సరే ఇప్పుడు మీరు బ్రేకప్ అయిపోయింది. ఐ లవ్ యూ. ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా మీరు లేదు ఫస్ట్. అదండి ఆమె కాడ ఏమైంది? మీరు లేదు అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం తీసుకుని పోయినా? ఆమె గుండెకాయ. గుండెకాయ ఆస్తులా? నీ ఆస్తు కొట్టించోరు ఏమన్నాను? ఆ ప్రేమ మోసమని తెలిసాక కన్నీరయ్యేను సంద్రం. ఎవరు నువ్వు కోటి? సార్ అవన్నీ సార్ నేను చెప్తావు. ఆమెమో ఏడా మంగళపల్లిలా ఒకడు ఉంటాడు, ఆయన పేరు రంగయ్య. తెలుసా మనసా ఇది జన్మ సంబంధం. రంగయ్య వైఫ్ ఈమా, వాళ్ళు డబ్బున్నోళ్ళు. అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకురా. అయితే నేను వాళ్ళ ఇంట్లో పని చేసిన. ఈమె కార్ నడుపుతున్నా నేను. ఆ కార్ అయితే నేను మెల్లగా పటాయించుకున్న తర్వాత ఆస్తంతా నా పేరు రాపిచ్చేసిన. నా పేరు మీద రాపిచ్చేసిన. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. మొత్తం ఏం నేను చేసినా అన్ని తీసుకోయి ఆమె కోసం గిన్నె వేయించిన. గిన్నె వేయించిన. అమ్మా ఖజానా లాస్ట్ లో ₹1,00,00,000 అమ్మా. ₹20 గిన్నె ఏందమ్మా? ఏ గిన్నెల పక్కన పెట్టురా. ఏ నువ్వు అన్ని తమాషా కాదు. ఇప్పుడు మీరు పెళ్ళి ఎప్పుడు గిన్నె అమ్మా. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకోరు? మీరు పెళ్ళి గుర్తుకు లేదు. మీరు ఎప్పుడు చేసుకోరు? పెళ్ళి ఎప్పుడు చేసుకోరు? ఎప్పుడు? కాదయ్యా, ఇప్పుడు మీరు లవ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కొన్ని ఎందుకన్నావు మళ్ళీ? అట్లా కోపంతో అనేసాము. కోపంతో వీడి వల్లనే మొత్తం అయింది. స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది. ఏంది మరి? ఎందుకు వచ్చిండికి అన్ని లేదు. మీరు కొట్టుకునే ఉంటే వెళ్ళిపోరి. సార్ ఏమైంది? ఇష్యూ ఏమైంది చెప్పురి. సార్ నేను గిన్నె ఇచ్చిన. అయితే గిన్నె ఇస్తే వద్దన్నది. ఎందుకు వద్దా నువ్వు? ఆ గిన్నె బోర్డు గిన్నె నేను ఏం చేసుకోవాలి? బోర్డు గిన్నె అంటుంది సార్. ఇది 3 కోట్లతో చేపించిన. ఆమె ఆస్తి పేపర్లు పెట్టి చేపించినది. అవునా? మరి ఖజానా ఏది? ఖజానా ఇవ్వది. గీతలు అనబడుతున్నాయా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఖజానా దీంట్లో ఉన్నాయి, దాచిపెట్టినా. నమ్మాలా నేను? ఇగో సార్ మీరు నమ్మరా? సత్యం ఇగో ఫోన్ వచ్చింది.
అయ్యో ఐఫోన్ ఉన్నాడా? ఇగో ఇంకో ఆమె ఫోన్ పోనీ. అయిపోయింది నీ ఖజానా మొత్తం అయిపోయింది. ఐఫోన్ కొనేసి అప్పుడే ఆడు. ఇంకో ఆమె ఫోన్ చేస్తుంది. అవునికి వచ్చిన అసలు నా చెడ్డ ఎత్తుకోయాడు. చెడ్డ ఏం చేసినావు? చెడ్డ వీడేసుకున్నా ఏదైనా హ్యాపీ ఉంటున్నా వాడు వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చేసావు? ప్రేమ సార్ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అదే మీ పెళ్ళం మీద ఉండాలి ప్రేమ, వేరే ఎందుకు నీకు? గిఫ్ట్ ఇచ్చిన వేరే వాళ్ళు మీద కాదు, ఆమె. ఇంకా ఎంతమంది తెచ్చుకున్నావురా? ఇప్పుడు ఈ గిన్నె డైమండ్ ఎందుకు వచ్చింది ఇట్లా అని చెడ్డ ఎందుకు వచ్చింది? ఇద్దరి మధ్య లొల్లి ఎందుకు వచ్చింది? సార్ లొల్లి నాకు నిన్న నైట్ కోటరీ అదే ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఓకే నాగేష్ణ, నా చెడ్డ ఎత్తుకోయాడు, నేను ఒక్కడే తాగేసా. తప్పేం లేదు. కోట్ల అది అన్ని ఆమె ఆశ ఎందుకు దొబ్బేశాను? కోటల కోసం కాదయ్యా, ఇప్పుడు మొత్తం స్టోరీ ఏంటంటే మీరు విడాకుల కోసం వచ్చిరా, కోటర్ కోసం వచ్చిరా? అన్ని కోసం, అన్నిటికీ కోసం. అన్నింటి కోసం అంటే నేను చెల్లిపోలే. ఇక్కడ ఏం కాదు, ఇక్కడ ఏం కాదు. సరే కోటర్ వేసుకున్నాం పా. కళ్ళు దాగి కనిపెట్టాం, సరా దాగి చిందేస్తాం, బంధం దాటిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏడా నేను మీ ఇద్దరు మంచిగా ఉండరు, కొట్లాడుతున్నారు, విడాకులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు ఉన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చి నేను ఎందుకు వచ్చినా మిరపకోవాలి నాకే తెలుసు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు విడాకుల కోసం అని వచ్చిర్రు. వీళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరు కోట తాగమని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? వీళ్ళిద్దరి మధ్య నేను ఎరిపప్పని ఎత్తున్నా. వెళ్ళైతే వాళ్ళు పిలుచుకొని వద్దా బాబు? సంబంధం లేదు. మళ్ళీ ఏమైందా అమ్మా? ఏడుచుకుంటూ వస్తున్నావు. మళ్ళీ ఎందుకు పోయినా ఇప్పుడు దాకా? కోటర్ కోసం పోయినా కొట్టాడు. మళ్ళీ ఎందుకు కొట్టాడు? ఏమో సైకిల్ మీద మంచిగా కూర్చొని కొట్టాడు. సరే కుదుద్దామా? మళ్ళీ ఇడికి ఎందుకు వచ్చినావు? ఇడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావా? వెళ్ళిపోయినావా కోట తాగుతా? నువ్వు ఫస్ట్ వెళ్ళాయి నుంచి వెళ్ళి నుంచి వెళ్ళు. ఏమైంది? నీకేమైంది? ఏమైందని కాదు, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ మాట్లాడి. ఏమైందన్నా? ఇడుగుసాయా ఇప్పుడు నాకు విడాకులు కావాలి, విడాకులు కావాలి. నాకు కూడా ఏమొద్దాం ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు లొల్లి పడ్డారు మీరు? అట్నే పడతాం మేము. ఎందుకు పడ్డారు? కోటర్ ఇప్పిస్తుందేమో అని పిలుచుకోపోయినా సార్. వాట్ విజన్, వాట్ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. దేని మీద పిలుచుకోను? నా ఎబ్జెడ్ మళ్ళీ ఎఫ్జెడ్ బండి మీద సరే కూర్చోటని కొట్టమంటగా? అవును సార్ కొట్టినా. ఎందుకు కొట్టినావు? కోటర్ ఇప్పిమంటే ఇప్పియలే. అయితే ఇప్పుడు ఆ పగ దేని మీద ఇద్దామని చెప్పి ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పి సైకిల్ మీద ఛాన్స్ దొరికింది బరాబర్. సైకిల్ కొట్టినావా? సైకిల్ ఎందుకు కొట్టిండు? సైకిల్ మంచిగా కూర్చొని కోటర్ ఇప్పాను. సైకిల్ మీద నూకితే పట్టుమని ముండి మీద తాకిందయ్యా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కోటర్ ఇప్పిస్తా అంటే పోయినా మెల్లగా సైకిల్ చేసింది. సార్ నైట్ ఎంటికలు నేను ఆమె ఎంటికలు ఇవ్వదు ఇలా కొంచెం కట్ చేసుకుంటే చీపురు కట్ట తీసుకుని కొట్టింది సార్. ఎందుకు కట్ చేసినావు? ఇద్దామని చిట్టెందుకు? గుడి ముంగట ఈ చిప్ప సరిపోతుంది సార్, డబ్బులు దీన్ని నిండిపోతున్నాయి. అందుకనే పెద్ద ఇగో ఎంత పెద్ద గిన్నె తీసుకొని వచ్చా సార్ ముంగట పెట్టుకుంటే అదైనా నిండుతాయేమో నా బాధ. హలో గాయస్, అయితే ఇప్పుడు ఎండింగ్ ఫన్నీ కోసమే ఇష్టం మేమైతే. మీరేమి ఇట్లా సీరియస్? అయ్యో గాయస్ మేమైతే జోక్ గా ఇష్టం, ఫన్నీ ఉండాలని. మస్తు అయిపోయింది. ఇది గాయస్ ఏంటంటే ఇప్పుడైతే ఇచ్చేస్తున్నా. ఇద్దరు చేతులు అడ్డూరి, చేతులు అడ్డు. నేను చెప్పాలి చెప్పు. గాయస్ ఏంటంటే మేమైతే ఫన్నీగా తీసినాం, మంచిగా ఉన్నాం, అందరం అయితే మంచిగా ఉంటున్నాం. మీరైతే మంచిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంతైతే సపోర్ట్ చేస్తారో ఇంకా మేము మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా మీకు మంచిగా ఫన్నీగా మంచిగా నవ్విపిస్తాం గాయస్. మాకైతే మంచిగా సపోర్ట్ చేయండి గాయస్. మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాం. సరే ఫోటో తీసుకో. మస్తు అయిపోయింది. ఇద్దరు చేపట్టి పట్టు. నా వాటి అలా ఉంటుంది. ఇద్దరు కాపా నా వాటి